గుడ్ మార్నింగ్ ఎవరీవన్, దిస్ ఇస్ సోని. ఇక మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ శాతం ఎలా ఉంది, గత విడతలతో పోలిస్తే పెరిగిందా తగ్గిందా, అండ్ అలాగే అధికారుల ప్రకారం పోలింగ్ కేంద్రాలు ఎలాంటి సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి, వాటిని ఎలా అధిగమించారు, అండ్ మహిళా యువ ఓటర్ల పాల్గొనడం ఎలా ఉంది, ఇక ఎక్కడ ఎక్కువ స్పందన కనిపించింది, స్వతంత్ర అభ్యర్థులు మరియు పార్టీల అభ్యర్థుల ప్రభావం ఓటర్లపై ఎలా కనిపించింది, ఇక పోలీస్ స్టేషన్ల వద్ద అండ్ పోలింగ్ స్టేషన్ల వద్ద మోడల్ కోడ్ ఉల్లంఘనలు నమోదయ్యాయా, ఉంటే ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఇక పోలింగ్ కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఇక పోలీసుల బందోబస్తు సరిగ్గా పనిచేసిందా, అండ్ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రలోభాలు, డబ్బు పంపిణీ ప్రయత్నాలు ఉన్నాయా, ఎన్నికల సంఘం ఎలా స్పందించింది, ఇక ప్రత్యేక అవసరాల వారికి అండ్ అండ్ దివ్యాంగ ఓటర్స్కి ఏర్పాట్లు ఎంతవరకు అమలయ్యాయి, ఇక గ్రామాల్లో సమూహాల మధ్య ఉద్రిక్తలు ఎక్కడైనా నమోదయ్యాయా, వాటి ప్రభావం పోలింగ్పై పడిందా, ఇక పోలింగ్ సమయం పొడిగింపు అవసరం వచ్చిన చోట్ల కారణాలు ఎలా ఉన్నాయి, ఇక కౌంటింగ్ డేపై చూసుకుంటే కౌంటింగ్ కేంద్రాల భద్రతా వ్యవస్థ ఎలా ఏర్పాటు చేశారు, ఈవీఎం బ్యాలెట్ బాక్సుల రక్షణ ఎలా జరిగింది, ఇక కౌంటింగ్ ప్రక్రియలో అబ్జర్వర్లు అధికారులు ఎలాంటి పర్యవేక్షణ చేస్తున్నారు, ఇక పోస్టల్ బ్యాలెట్లు ఎన్ని వచ్చాయి, అవి ఫలితాలపై ఏమైనా ప్రభావం చూపించవచ్చా, ఇక కౌంటింగ్ రౌండ్లు మొత్తం ఎన్ని, అండ్ ప్రతి రౌండ్లో ఫలితాల ధోరణి ఎలా మారుతుంది, తీవ్ర పోటీ ఉన్న పంచాయతీలు ఏవి, అండ్ ఆ ప్రాంతంలో గెలుపు తేడా ఎంతగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు, ఇక కౌంటింగ్ సమయంలో ఏమైనా వ్యతిరేకతలు, అల్లర్లు, అభ్యర్థుల ఆక్షేపణలు నమోదయ్యాయా, ఇక అభ్యర్థులు ప్రతినిధులను కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించే నియమాలు ఎలా అమలు అవుతున్నాయి, అండ్ ఫలితాల ప్రకటనలో ఆలస్యం ఎందుకు జరుగుతుంది, అండ్ సాంకేతిక సమస్యలు ఉన్నాయా, మొదటి విడతలో పార్టీల ప్రదర్శన ఎలా ఉంది, అండ్ ఏ ప్రాంతాల్లో ఎవరికి ఆధిక్యం కలుగుతుంది, ఇక కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఎన్నికల సంఘం తుది ప్రకటన ఎప్పుడు విడుదల చేస్తారు. సో వీటికి సంబంధించి మనం ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ మీకు అందిస్తుంటాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్. అండ్ మొదటి విడత ఎలక్షన్ సంబంధించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.